అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి పిండి బిస్కెట్లు. ఈ బిస్కెట్లు చాలా హెల్దీ అండి. మరి ఈ రాగి పిండి బిస్కెట్లని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు ఆర్గానిక్ బెల్లం అండి. ఇది లేకపోతే మనం నార్మల్ బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం కరిగించుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి కరిగించుకోవాలి. కరిగించకపోయినా పర్లేదు, బెల్లంలో ఏదన్నా పుల్లలు రాళ్ళు ఉంటాయి కదా, అందుకోసమని నేను కరిగిస్తున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినేపాటైతే 1 వేసుకోండి, లేదు అంటే 1/4 కప్ అయినా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ కోకో పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను 1 వేసాను. ఎందుకంటే కోకో పౌడర్ కూడా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి మీరు 1/4 వేసుకోండి, సరిపోతుంది. ఇలా బెల్లంనంతా బాగా కరిగించి వడబోసుకోవాలి. ఇలా వడబోయటం వల్ల అందులో ఉన్న పుల్లలన్నీ మనకు ఫిల్టర్ అవుతాయి. ఈ బెల్లం పాకంని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు కోకో పౌడర్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అన్నింటినీ జల్లి పట్టుకోవాలి. ఇలా జల్లి పట్టడం వలన మనకు బిస్కెట్లు బాగా వస్తాయి. ఇందులోకే 1/2 కప్పు నెయ్యిని కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంని వేసి కలుపుకోవాలి. మనకు పిండి ముద్ద అనేది చపాతీ పిండిలాగా ఉండాలండి. అవసరమైతే కొద్దిగా పాలను చిలకరించుకుంటూ కలుపుకోవాలి. పాలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది ఇలా ఉండాలండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక ట్రే తీసుకొని ట్రే మొత్తానికి నెయ్యిని రాసి పెట్టుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్న రాగి పిండిని ఉసిరికాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కడ పర్రెలు లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా బిస్కెట్స్ అన్నీ చేసుకున్నాక మనం డిజైన్ కోసం మనకు నచ్చిన షేప్ని చేసుకోవచ్చు. ఒక ఫోర్క్ కానీ చాక్ కానీ తీసుకొని డిజైన్ చేసుకోండి. ఇలా అన్నీ డిజైన్ చేసుకున్నాక పైన గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు బాదం పప్పుల్ని కానీ లేదంటే చాకో చిప్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే స్కిప్ చేయండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఓవెన్ని 30 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్ల ట్రేని పెట్టుకోవాలి. కన్వెన్షన్ మోడ్లో 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా మనం టచ్ చేసి చూస్తే బిస్కెట్ మెత్తగా ఉంది అంటే మరో 2 నిమిషాల పాటు పెట్టండి. నాకైతే 15 మినిట్స్కి రెడీ అయ్యాయి. అదే మనం స్టవ్ పై చేస్తూ ఉంటే ఒక మందపాటి ప్యాన్లో ఇసుకను కానీ ఉప్పును కానీ పూసి స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఈ బిస్కెట్ల ట్రేని పెట్టాలి. పెట్టి 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే అండి, రాగి బిస్కెట్లు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, సేమ్ మనకు బేకరీలో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి బిస్కెట్లు రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.